చూడండి, దేవుని విడిచిపెట్టింది నువ్వు, దేవుని సన్నిధిని విడిచిపెట్టింది నువ్వు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టింది నువ్వు, విశ్వాసాన్ని వదిలిపెట్టింది నువ్వు, ప్రార్థన మానింది నువ్వు, బైబిల్ చదవడం ఆపింది నువ్వు. ఇవన్నీ నువ్వు చేసి నేను నా వల్ల వచ్చిందని అంటావేంటి? నేను కాదయ్యా, నీ శ్రమకి కారణం నువ్వే. ఒక కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక బలహీనత వచ్చినా, ఒక శోధన వచ్చినా, ఏ సమస్య నీకు వచ్చినా కూడా వెంటనే మోకాళ్ళ మీద పడి ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే, నేనేం తప్పు చేశాను నన్ను క్షమించండి, నేనే అవిధేయత చేశాను నన్ను క్షమించండి అని ప్రార్థన చేసి ఆమె చెప్పాక ఇంట్లో వాళ్ళందరి మీద నీ వల్లే వచ్చిందని మళ్ళీ నువ్వు పోట్లాడడం వల్ల నీ ప్రార్థన అంతా వ్యర్థమే, నీళ్ళలో పోసినట్టే. అంత అవసరం లేదు. ఎవరి వల్ల వచ్చినా సరే కుటుంబంలో అందరూ సామరస్యం కూర్చొని మాట్లాడుకోవాలి. నష్టం వచ్చింది, ఈసారి సరి చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం అని మాట్లాడుకొని కలిసి ఆలోచన చేసుకొని సామరస్యంగా సమాధానంగా ఆ శోధనని ఎలా జయించాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఉండాలి. కానీ మీ పుట్టింటి వాళ్ళ వల్లే వచ్చింది ఈ సమస్య అని, లేదు మీ తల్లిదండ్రుల వల్లే వచ్చింది సమస్య, ఇలా పోట్లాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఏమవుతుందండి, ఎడబాటు వచ్చేస్తుంది.